అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రామనాథపురం. రామనాథపురంలో సూరమ్మ, లలిత ఇద్దరు అత్తాకోడళ్ళు. సూరమ్మ మహా గయ్యాలి. ఆమె కోడలు లలిత అమాయకురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తూ ఉండేది. సూరమ్మ మహా గయ్యాలిది. ఇలానే అనుమానిస్తూ ఉండేది కోడలు. ఒకరోజు లలిత పక్కింటావిడతో మాట్లాడుతుండగా పక్కింటావిడ పుల్లని దోశలు చేసుకొని ఎర్రకారం నంజుకొని తింటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటి నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దానితో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోశ వేసబోయేటప్పటికీ పెనం మీద సుయ్యమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చింది. అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకొని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలు అన్నీ తానే వేసుకొని తినింది సూరమ్మ. అన్ని దోశలు తానే తినేసి వంటింట్లో నుంచి వెళ్ళిపోయింది. దీనితో లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. మళ్ళీ 4 రోజుల తరువాత ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది. పెనం మీద నుంచి సుయ్యమని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. మళ్ళీ దోశలు వేసుకుంటున్నావటే అని లలితను అడిగింది. అబ్బే కాదు అత్తయ్య, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. అవునా, సరే సరే అంటూ సూరమ్మ వంటింట్లో నుంచి వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలానే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు, అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వినపచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశకలు వేసుకుంది. వేసుకున్న దోశలన్నీ తినేసింది. అత్తమ్మ ఇంక నుంచి ఎప్పటికైనా ఇలా చేయాలి అనుకొని లలిత ఆ తరువాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి